వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. సీనియర్ రాజకీయ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, డీసీసీబీ చైర్మన్, ఇటీవలే టీఎస్ క్యాబ్ స్టేట్ చైర్మన్గా ఎంపికైన మార్నేని రవీంద్రరావు గారు ఇప్పుడు మన ఆకేర్ స్టూడియోలో ఉన్నారు. తనతో మాట్లాడి తన రాజకీయ ప్రస్థానం, ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయంతో తనకున్న ఆత్మీయ అనుబంధం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీఎస్ క్యాబ్ స్టేట్ చైర్మన్గా ఎంపికయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకేర్ న్యూస్ తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు, ఎక్కడ చదువుకున్నారు, మీ రాజకీయ ప్రస్థానం ఎట్లా మొదలైంది? నాన్న మాధవరావు గారు, మార్నేని మాధవరావు గారు, అమ్మ ప్రమీల. మా నాన్నగారు నిజాం ప్రభుత్వంలో టీచర్గా జాబ్ చేసినారు. అప్పుడు ఎక్కడ? మా రఘునాథపల్లి విలేజ్లో, జఫర్గడ్డ మండల్, అక్కడ జాబ్ చేసినారు. మేము అప్పటికి జన్మించలేదు. తను జాబ్ చేస్తున్న క్రమంలో ఇక కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత అప్పుడు మా పెదనాన్నలు ఉంటారు. వారు ఒక పెదనాన్న మార్నేని రామారావు గారు, మార్నేని జగన్నాథరావు గారు, మార్నేని అమృతరావు గారు. మా ఫాదర్ లాస్ట్ వన్. మా పెదనాన్న ఫస్ట్ వన్ పోలీస్ పట్టేలు ఏదో ఉండే అప్పుడు అక్కడ. దానికి ఇట్లా ఉండి ఎందుకు మనకు నౌకరు ఎందుకు, మన వ్యవసాయాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, ఎందుకు నౌకరు చేయాల్సిన అవసరం ఏమున్నది నీకు, ఇప్పట్లో నౌకరు చేయడం అంటే ఇన్సల్ట్ అని బాగా వారిని చెప్పిరట. వారి తర్వాత మాకు చెప్పేది, పెదాపు చెప్పిండ్రా ఇట్లా వద్దని చెప్పి నన్ను బంద్ చేయించిర్రు. నాకు జాబ్ చేయాలనే కోరిక బాగుండేది. ఇప్పటికీ వారి శిష్యులు ఇప్పటికీ రఘునాథపల్లి నుంచి మా నాన్నగారు జరిపినప్పుడు కూడా వచ్చారు. ఈ మధ్యలో కూడా నాకు కలుస్తారు. మీ నాన్నే మాకు రాజకీయ గురువు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చాలా మంది కూడా. కానీ అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా కూడా నిజాం ప్రభుత్వంలో పనిచేసినారు. ఇప్పటికి కూడా ఫ్రీడమ్ ఫైటర్గా మా నాన్నగారు జరిపినా కూడా మా అమ్మకు ఫ్రీడమ్ ఫైటర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో ఉన్నారు. ఉద్యోగం చేసిండు. ఉద్యమం దాని ఆఫ్టర్ ఉద్యోగం వదిలేసారు. మధ్యలో మా పెదాపు ఉద్యోగం వదిలేసి ఉద్యమంలోకి వచ్చారు. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మేము ఇద్దరు. మా అన్నయ్య రఘువీర్రావు, అన్నయ్య గారు, అన్నయ్య ఆయన ఫైన్ ఆర్ట్స్ ఆర్టిస్ట్గా ఉండే, కమర్షియల్ ఆర్టిస్ట్. మా సిస్టర్స్ ఇద్దరు. మా నాన్నగారు కూడా కొంచెము రైటింగ్ బాగా ఉంటుంది అన్నట్టు, చాలా నీట్గా గుండ్రగా మంచి లెటర్స్ బాగా రాస్తారు. అదే నేచర్ మా అన్నయ్యకి వచ్చింది. మీ రేటింగ్ ఎట్లుండదు మరి? నాది అంత ఉండదు. ఇప్పుడు అన్నయ్యలాగా, ఫాదర్ లాగా, అన్నయ్యలాగా మళ్ళీ నా కూతురు వచ్చింది. ఇప్పుడు నా కూతురు రైటింగ్ కానీ ఆర్ట్ కూడా వేస్తుంది. మీకు ఇట్లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అట్లా ఏమైనా ఉన్నాయా? మేము వాలీబాల్ ఆడేది, టోర్నమెంట్స్కి వెళ్ళేది. ఫ్రెండ్స్ మేమంతా కప్పులు కూడా కొట్టుకొచ్చిన రోజులు. రాజకీయంలో చేరాలనే కోరిక ఎట్లా? యాక్చువల్గా మా ఫాదర్ జనసంఘ్ ఆర్ఎస్ఎస్లో పనిచేసేది, బాగా ఆర్ఎస్ఎస్లో శాఖకి వెళ్ళేది, అట్లా ఉండేది. అయితే మా ఫాదర్ దగ్గరికి, నాన్న దగ్గరికి కూడా అందరూ రావడం చేయడం చేసేది. కానీ నేను మాత్రం ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో నేను కొంత ఆకర్షితునైనా. దాంట్లో మా బ్రదర్స్, మా కజిన్ బ్రదర్స్, మా కాక కొడుకులు రావణ, లక్ష్మణ్ అని ఉంటుంది. వాళ్ళు నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినారు. తర్వాత అప్పటికి నేను ఇంకా పూర్తిగా కరీంనగర్లో ఉంటున్నా, పూర్తిగా ఇంకా చదువుకుంటున్నాం. మధ్య మధ్యలో వచ్చినప్పుడు కలిసి చేసేది. అప్పుడు 85లో మాత్రం ఇక మెల్లగా ఎంటర్ అవ్వడం, అచ్చుడు పోడు కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటూ పోయినాం. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎట్లా మీ పెళ్లి చూపులు, మిగతా ఒక్కసారి చెప్పండి. యాక్చువల్గా చెప్పాలంటే నేను టీడీపీలో పనిచేస్తున్నప్పుడు నాకు అప్పుడు అనుకోని పరిస్థితుల్లో నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ మీన్స్ ఏంటంటే దయాకరావు గారితో దగ్గర ఉన్న అన్న కోణంలో టార్గెట్ చేయడం, నాకు సెక్యూరిటీ గన్మెన్ చేయడం, ఊర్లో ఉండకని చెప్పడం. ఈ కారణం వల్ల నేను వచ్చి అనకుండా ఉండడం, వెళ్ళడం, అనకుండా ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులలో ఆ విధమైనటువంటి పరిస్థితి నెలకొన్నది. దానివల్ల మ్యారేజ్ కూడా లేట్ అయింది. తర్వాత ఎందుకంటే ఈయనే టార్గెట్లో ఉన్నాడు, ఈయనకు పెళ్లి చేస్తే ఈయన ఏమవుతాడో ఎప్పుడు ఏమవుతాడో తెలియదు అనే పరిస్థితుల్లో కూడా చాలా మంది అయితే అనుకునే కోసం మా కరీంనగర్ దగ్గర అమ్మగారు కూడా అక్కడనే కిలావనపర్తి అని ధర్మారం మండలం, అక్కడ వీరు ఉంటారు. వాళ్ళ ఫాదర్ కూడా సర్పంచ్గా, వాళ్ళ రాజకీయ ఫ్యామిలీగా ఉన్నారు. వాళ్ళకు 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉండే వాళ్ళకు. లాస్ట్ అమ్మాయి నాకు అప్పుడు మా బంధువులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో నేను వెళ్ళి చూడడం.
అనుకోకుండా ఆ మ్యారేజ్ కూడా ఒక అనుకోని పరిస్థితులలో దేవాలయ చైర్మన్ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఐనోల్ దేవాలయానికి 1996 నుంచి 2004 వరకు ఐనోల్ దేవాలయ చైర్మన్ చేసిన ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో. ఆ రోజులలో నంది లేదు అక్కడ, శివాలయము తప్పకుండా నందీశ్వరుడు ఉండాలి. అవును మరి. కానీ నందీశ్వరుడు లేడు, మండపం మాత్రం ఉంది. అది శిథిలమైందా అప్పుడు ఎవరైనా మరి దాన్ని తీసేసినరా ఏమైనా చేసిరా తెలియదు. దాంతోపాటుగా ధ్వజస్తంభం లేదు. ఈ రెండు నిర్మాణాలు చేయాలనే ఒక సంకల్పం నేను చైర్మన్గా ఉన్నప్పుడు నేను మా ఈఓ గారు అప్పుడు బద్రీనాథన్ ఈఓ వాళ్ళు అందరం అనుకొని ఈ కార్యక్రమం చేయాలని ఒక పూనుకొని దానికి బయలుదేరినాం. గుంటూరు దగ్గర ఒక విలేజ్లో ఈ నంది నల్లరవుతోటి నంది చెప్తారంటే ఆడికి వెళ్ళి ఆ నంది ఆర్డర్ ఇచ్చి తర్వాత కర్రతోటి ఒక మాదేవ్పూర్ అడవులో ఒక కర్రతోటి ఒక ధ్వజస్తంభం తయారు చేసుకొని ఈ విధంగా చేసుకొని అంతా రెడీ చేస్తున్నాం. ఆ క్రమంలో మా దగ్గర సోమేశ్వర శర్మ అయ్య గారు ఉండ్రి ప్రధాన అర్చకులు, చాలా వేద పండితుడు పేరు ప్రసిద్ధి చెందినటువంటి అయ్య గారు. తాను ఏం చెప్పిండంటే, మీరు ఇంత రిస్క్ తీసుకొని ఇంత ఆ రోజులలో కాకతీయ కాలంలో లేనటువంటి నంది అండ్ ధ్వజస్తంభం పెడుతున్నారు కదా, మరి మీరు మ్యారేజ్ కాలే మీకు, మీరు వీటిని ప్రతిష్టాపనలో కూర్చోవడానికి మీకు అధికారం లేదా అని చెప్పాడు. అయ్యో అయ్య గారు మరి లేకుంటే ఏం చేద్దాం, నేనైతే చేయాలనే సంకల్పంతో ఉన్నా, చూద్దాం మరి వేరే వాళ్ళని కూర్చోబెట్టైనా చేయిస్తా అని చెప్పి నేను. ఎందుకు మీరెందుకు వివాహం చేసుకొని వీళ్ళ కూర్చోవద్దని అడిగాడు. ఆ టైంలోనే ఈ సంబంధం అనేది నాకు చూడడము, మా పెద్దలు అంటే మా బంధువులు చెప్పడము జరుగుతూ ఉన్నది. ఆ వార్త అయ్యగారి నోట చెవులో కూడా పడ్డది. పడి ఆ వారం ఏం చేశారంటే, ఆ మ్యారేజ్ ఒక 2-3 నెలలు తర్వాత అనుకున్నాం మేము. ఇది అయ్యగారు తెలిసి ఏమన్నా అంటే, లేదు ఈ ధ్వజస్తంభ నంది ప్రతిష్టాపన ఎప్పుడైతే ఉందో దీనికంటే బిఫోరే మీ మ్యారేజ్ కావాలని పెట్టాడు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో మరి ఎట్లా అయ్యగారు అంటే, నేనే మాట్లాడతా పదండి మనం వెళ్దామని చెప్పి వారు స్వయంగా బయలుదేరి వచ్చి వాళ్ళతో మాట్లాడి మా మామగారితో వాళ్ళతో మాట్లాడేసి, మీరు మ్యారేజ్ ఇప్పుడే చేయాలి, వివాహం ఈ ధ్వజస్తంభ నంది ప్రతిష్టాపనలో 2 కూర్చోవాలి దంపతులుగా అని చెప్పి వారిని ఒప్పించారు. ఒప్పించిన ఫంక్షన్లు దొరకడం, ఫంక్షన్లు ఎక్కలేవు, కరిమేళ లేవు, వాళ్ళు కరిమేళ మ్యారేజ్ చేస్తూ ఉంటారు. చివరికి ఏమైందంటే ఎట్టి పరిస్థితిలో చేయాలని నేను పట్టుదల పడతాడు అయ్యగారు, ఇచ్చిపెట్టాడు మమ్మల్ని. మరి ఏం చేయాలి, ఆ ఫంక్షన్ లేవు అయ్యగారు అంటే, లేదు మీరు ఫంక్షన్ లేకుండా దేవాలయంలో చేసుకోండి, కానీ ఈడ కూర్చోవాలి మీరు అంతే. ఇది ఇంత మంచి ముహూర్తము మీకు రాదు మీ జీవితంలో, ఇంత ఈ కార్యక్రమం మీరు నోచుకోలేరు అని చెప్పాను. అప్పుడు కరీంనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చిన్న మండపం ఒకటి కళ్యాణ మండపం ఉంది, అందులో మ్యారేజ్ పెట్టి. ఆలయానికి సంబంధించిన ఐనోల్ ఆలయ అనుబంధము మీ పెళ్లితో కూడా ముడిపడేది. ఆ పెళ్లి చేసుకొని వచ్చి పెళ్లి అయిన తెల్లారుగాక మర్నాడు వచ్చి నేను హోమం మీద కూర్చున్నాం. 1 వీక్ కార్యక్రమాలు నడిచినాయి. 1 వీక్ పెళ్లి అవుడుతోటి అక్కడ అదే కార్యక్రమంలో కూర్చొని ధ్వజస్తంభ నంది ప్రతిష్టాపన చేసినాం. అది మా జీవితంలో మేము దంపతులు ఇరువురు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. అది ఆ మల్లికార్జున స్వామి మీద మా ఇలవెల్పు, మేము చాలా నమ్మకంగా వారిని భక్తి శ్రద్ధలతోటి ఉంటాం, ప్రతి దాంట్లో కూడా పాల్గొంటాం. అందుకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నాకు ఒకతే కూతురు MBA పూర్తి చేసింది. తను కూడా ఆర్టిస్టు ప్లస్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. తను మా మ్యారేజ్ కూడా చేసినాం. వారు అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్లో ఉంటారు. మా కూతురు రిషిత మరియు మా అల్లుడు ప్రతీక్ రావు. మా బావగారు అంటే మా వియంకుడు JP రావు గారు, వారు విశాఖ స్టీల్స్లో MDగా జాబ్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం కూడా ఆ విధంగా ఉన్నారు. వాళ్ళు అదేవిధంగా మా అన్నయ్య హైదరాబాద్లో రఘువీర్రావు గారు, మా పెద్దన్నయ్య మా అన్నయ్య వరదరాజేశ్వరరావు గారు, చెల్లెండ్లు మా సుభాషిణి జానకి, మా బావగారు ప్రదీప్ రావు గారు, దామోదరరావు గారు, అందరి సహకారం వల్ల అందరి మిత్రులు
ఆ 4 మిత్రులు, తర్వాత ఇతర మిత్రులు, నాతోటి టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన ఉద్యమం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్కి వస్తే నాతోటి పాటుగా వచ్చినటువంటి మిత్రులు, బంధువులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ఆకేర్ ఛానల్ ద్వారా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. నా వెంట నడుస్తూ నాకు ఆశీర్వాదం ఇస్తూ నన్ను వెన్నంటి తట్టి ముందుకు నడుతున్నటువంటి అందరికి కూడా, మీ ఛానల్ వారికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం అంటే చాలా ప్రముఖ క్షేత్రాల్లో ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రం ఉంటుంది. ఆ ఆలయానికి సంబంధించిన అనేక రకాల ప్రాశస్త్యం ఉంది, చాలా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మీ కుటుంబానికి చాలా ఆత్మీయ అనుబంధం ఉన్నదని తెలిసింది. గతంలో అయితే మీ ఇంటి నుంచి అంటే మార్నేని కుటుంబ వంశం నుంచి పెద్ద రథం బయలుదేరిన తర్వాతనే ఉత్సవాలు ప్రారంభమయ్యేదని ఉంది. అంటే ఎట్లా మీకు ఐనవోలు ఆలయానికి సంబంధించిన ఆత్మీయ అనుబంధం ఎట్లా ఏర్పడింది? నాకు గుర్తెరిగిన దగ్గర నుంచి కూడా అప్పటికి ఐనవోలు దేవాలయంలో మా ఫాదర్స్ వాళ్ళు దేవాలయానికి ఎప్పటికీ వెళ్ళేది. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు అని మేము అనుకునేది. అప్పుడు తెలిసింది ఏంటంటే వీళ్ళు హక్కుదారులు అని తెలిసింది. అందులో 50% 50% హక్కుదారులుగా ఈ మార్నేని వారు ఉన్నారు. మిగతా 50% హక్కుదారులు కూడా ఒగ్గు పూజారులు, నాయి బ్రాహ్మణులు, తమ్మల పూజారులు, తర్వాత రజకులు, వీళ్ళంతా కూడా 50% హక్కుదారులు ఉన్నారు. పూర్వం నుంచి అది ఎప్పటి నుంచి వస్తున్నదో బండి అనేది మాకు కూడా తెలియదు. నాన్నగారి కంటే ముందు నుంచి నడుస్తుందని చెప్పారు మాకైతే. దాన్ని బట్టి ఏంటంటే అక్కడ ఊర్లో గ్రామం నుంచి పెద్ద బండి, పెద్ద రథం అనేది వస్తుంది అనేది ఒక సాంప్రదాయం ఉన్నది. ఆ సాంప్రదాయం ప్రకారం ఈ రథం వచ్చే వరకు మిగతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్నీ కూడా అక్కడ పక్కకు ఆపి ఉంచి ఈ బండి తిరిగిన తర్వాత మిగతా వాళ్ళు తిరిగేది. ఏంది దీని ప్రత్యేకత అన్నప్పుడు ఈ బండి దగ్గర కొన్ని మొక్కుబడులు ఉండేది అన్నట్టు. ఈ బండి దగ్గర మొక్కుకోవాలని. అంటే ఏంటి అసలు? 4 ఎడ్లతోటి పెద్ద స్పెషల్గా చేయించినటువంటి బండి ఉంటుంది. చెక్కతోటి చేసి ఉంటుంది. ఇప్పుడు ఐరన్ తోటి చేసిన అప్పుడు చెక్కతోటే ఉండే. దాని కింద నుంచి ఇప్పటికి ఉందా? ఇప్పటికి ఉంది. కాకపోతే ఆ చెక్క ఖరాబ్ అయితే ఇప్పుడు ఇనుపతో దాంతో చేసినాము. అప్పుడు ఆ వీల్స్ కానీ అది కానీ అంతా కూడా అప్పటిదే వాడుతున్నాం. యాజ్ ట్రెడిషన్ కొనసాగించాలని కింద నుంచి వంగి దానికి దీనికి దాటడం, ఎడ్లకు మొక్కడం, ఎడ్లకు అది చేయడం. ఎవరు వచ్చిన భక్తులందరూ బండి చూడడానికి ఆ బండి చూసినాకనే వెళ్ళేది. భోగి నాడు జాతర స్టార్ట్ అవుతుంది. భోగి కంటే ముందు సంక్రాంతి నాడు ఈ పెద్ద బండి తిరిగిన తర్వాత, పెద్ద బండి తిరిగిన తర్వాత అప్పుడు అందరు దండం పెట్టుకున్న తర్వాత అందరు ఎక్కడో అక్కడ ప్రయాణమై మళ్ళీ తిరుగు ప్రయాణాలు అయ్యేది. ఆ రోజులలో గ్రామం మొత్తంగా ప్రతి ఇంటి నుంచి కూడా కొబ్బరికాయ కొడతారు, దేవునికి ఆ మంగళారతి ఇస్తారు, బండికి ఎడ్లను దేవునిగా భావిస్తారు, ఎడ్ల పూజిస్తారు. ఆ విధంగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. అందరం కలిసి గుడి చుట్టూ తిరిగి వచ్చే వరకు తెల్లారుతుంది. ఐనవోలు టెంపుల్లో ఇప్పటి వరకు వెలుగు చూడని అనేక రహస్యాలు ఉన్నాయి. అందులో సొరంగ మార్గం ఉంది. అది ఏకంగా ఐనవోలు నుంచి 1000 స్తంభాల గుడి వరకు ఒక సొరంగ మార్గం ఉన్నదని ఒక ప్రచారం కూడా ఉన్నది. అది ఏ మేరకు నిజమంటారు? ఉన్నది, ఇప్పుడు కూడా ప్రచారం ఉన్నది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ స్థానిక స్థావరం ఉంది. స్థానిక స్థావరానికి వెళ్ళాలంటే అది రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది కోట బయట ఉంది. ఇప్పుడు ప్రధాన కోట అనేది వరంగల్ కోట ఇక్కడ ఉంది. దీని అవతల ఉంది సైనిక స్థావరం. కోట లోపల లేదు. అంటే అది అప్పుడు ఒక పెద్ద చిట్టడవి లెక్క ఉన్నటువంటి అడవి ప్రాంతం అనుకుంటా. అక్కడ ఒక చిన్న గ్రామం లెక్క నిర్మాణం అయింది. అక్కడ ఈ సైనికుల కొరకే అదంతా స్థావరంగా ఏర్పడ్డది. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే కూడా రోడ్డు మార్గంగా వెళ్తే అందరు చూస్తారనే విధంగా
తెలియకుండా రావడానికి ఒక దారి ఏర్పాటు చేసుకున్నారు అనేది కూడా ఒక ఆనవాయితీగా ఉంది. తర్వాత అక్కడ కూడా మళ్ళీ లోపట ఇట్లా దేవాలయం చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళ లోపట సొరంగం కనబడతా ఉంటుంది. ఆ సొరంగానికి మధ్యలో స్టోన్స్ మధ్య కూడా సందులు కూర్చోడానికి బయటకు చూడటానికి అవకాశం కూడా ఉంది. పర్యాటకుల కోసం కానీ భక్తుల కోసం కానీ ఈ సొరంగ మార్గాన్ని ఓపెన్ చేసి ఉంచారా? అట్లా వెళ్ళడానికి ఒక పార్ట్ ఓపెన్ అయి ఉన్నది. అంటే ఎందుకని ఓపెన్ చేయట్లేదు? ఎందుకని? ఒక దగ్గర చాలా నేరో ఉంటుంది బాగా. ఒక 2-3 సార్లు ఏమైందంటే కొంచెం లావున్న వ్యక్తి ఎవరైనా వెళ్ళినప్పుడు అలా తట్టుకున్నారు. ఆయన ఇట్రాలేక అట్రాలేక ఇబ్బంది పడ్డాడు. పడవరకు ఏమైందంటే లైట్లు పెట్టి చీకటి ఉంటుంది లోపల, లైట్లు పెట్టి దాన్ని పట్టుకురావడం చేయడానికి కొంచెం అదే ఇబ్బంది అయింది. దాంతో ఉద్యోగస్తులు ఈవోలు ఏం చెప్తారు, భయపడి అయ్యో ఇది పెడితే నేను అయితే నాకు బాగా ఇబ్బంది అయితే కావచ్చు అని తాళాలు వేసి పెట్టాడు, మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళ చుట్టూ ఆ సొరంగం అట్లా ఉంటుందా? చుట్టూ ఉంది కానీ ఒక పార్ట్ మాత్రమే ఓపెన్ చేసి చుట్టూ ఉంది. తూర్పు వైపునే ద్వారం ఉండే నాకు తెలిసి, ఓన్లీ తూర్పు వైపు నుంచే ద్వారం ఉన్నది. ఇటు ఎంటర్ అయితే మళ్ళీ ఇటు జైన్ అయితే ఉన్న విధంగా ఉన్నది అనేది నాకు నా అనుభవం. టెంపుల్ సిటీగా డెవలప్ చేయడానికి ఐనవోలుకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. దానికోసం ఏమైనా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా చేస్తామండి. ఇదివరకు కూడా చేసినాము, అనేక మార్లు విజ్ఞాపనలు కూడా ఇచ్చినాము. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఒక రామప్ప దేవాలయం ఉంది, అది కూడా ఒక మంచి దేవాలయం, దాని శిల్పకళ ఉన్నటువంటి దేవాలయం. అంత శిల్పకళ మా దగ్గర లేకున్నా కూడా అయినోళ్ళు ఇది కూడా శిల్పకళతో కూరుకున్నటువంటి దేవాలయం, మొత్తం స్టోన్ స్ట్రక్చర్స్ తోటి నిర్మాణమైనటువంటి దేవాలయం. లక్షల మంది దర్శనానికి వస్తుంటారు ఇక్కడ. కాబట్టి డిఫరెంట్గా ఇప్పుడు మేడారం తర్వాత నెక్స్ట్ వచ్చే అత్యంత పబ్లిక్ వచ్చేది ఐనవోలు ఉంటుంది. ఈ వరంగల్ సంబంధించిందంట, మళ్ళీ కోమరెల్లి కూడా వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటి పరిస్థితి శిల్పకళతో పాటుగా దర్శనీయ స్థలంగా ఉన్నటువంటి దాన్ని తప్పకుండా తీసుకురావాలి అభివృద్ధిలో. కానీ చాలా ప్రయత్నాలు చేసినాము, అయినా కూడా ఇంకా కొంత జరిగింది, ఇంకా కూడా జరగాల్సి ఉన్నది. ఐనోల్ మల్లికార్జున స్వామి దేవాలయం ఒకప్పుడు సంక్రాంతి టు ఉగాది వరకే ఈ ఐనోల్ జాతర ఉంటుందనే ఒకటి నానుడు ఉంది. కానీ అది ఇప్పుడు కాదు, అది 360 రోజులు దర్శనీయ స్థలంగా ఉంది. శివుడు అవతారంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి 360 రోజులు దర్శనానికి సిద్ధంగా ఉన్నాడు. అందరూ కూడా వచ్చి వాళ్ళ మొక్కుబడులు తీర్చుకోవచ్చు, దర్శించుకోవచ్చు. కాబట్టి అందరినీ ఈ సందర్భంగా ఆకేరు ఛానల్ ద్వారా అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం. దర్శించుకోండి, మీ యొక్క మొక్కుబడులు చెల్లించుకోండి. ఆరూరి రమేష్, మీకు చాలా అత్యంత సన్నిహితుడిగా పేరుండేది, కానీ ఒక్కసారిగా వేరు రాజకీయ మార్గాలను ఎంచుకున్నారు. తనేమో బీజేపీలోకి జాయిన్ అవ్వడం, మీరు కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం, అసలు ఏంటి నిజంగా ఈ ఆత్మీయతేనా, నిజంగా ఏమైనా వైరుధ్యం ఉందా? వాస్తవం చెప్పాలంటే మేము ఇద్దరం మిత్రులు పాతగా గతంలో. తను గతంలో అంటే తను కాంట్రాక్టర్గా వచ్చిండు. ఓకే. మేము అప్పటికే పాలిటిక్స్లో ఉన్నాం. తన ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ లైసెన్స్ తోటి వారు ముందుకు వచ్చారు. వర్ధంపేట ఆకేరు వాగు మీద చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నప్పుడు వీళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. అప్పటి నుంచి పరిచయం ఉంది వారితోటి. ఆ తదుపరి రాను పిఆర్పి నుంచి అక్కడ గన్పూర్లో నిలవడం, తర్వాత మానేసి మళ్ళీ రాజకీయాలకు పక్కకు పోవడం, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆహ్వానించడం, అది చేసినాం, ఆయనకు సపోర్ట్ చేసినాం 100%. ఆ విధంగా పాత మిత్రులతోనే కలిసి పని చేసుకుంటూ వచ్చినాం. 5 సంవత్సరాలు చాలా బాగా చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 5 ఇయర్స్లో కొంచెం గ్యాప్ వచ్చింది. అది అనుకోని పరిస్థితులు కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. దాంతో కొంచెం మా మధ్యలో చిన్న పొరపచ్చాలు ఏర్పడ్డాయి. అది ఉన్న వాస్తవం, అందరు కూడా తెలిసిన విషయం. అది దాన్ని దాపరికం దాయాల్సిన అవసరం కూడా లేదు. ఆ వైరుధ్యాలని అంటే పరిష్కరించుకోవడానికి ఏమైనా చాలా ప్రయత్నాలు చేశారు. మా మిత్రులు కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. మార్పు రావాలని కోరుకున్నాం, మేము కూడా కోరుకున్నాం. కానీ కొంత తన దగ్గర రాలేదని మేము అనుకుంటున్నాం, నా దగ్గర రాలేదని ఆయన అనుకుంటాడు కావచ్చు. కానీ నాకు కొంత చిన్నగా కొంత ఆత్మాభిమానం కొంచెం ఎక్కువ ఉంటుంది. దానివల్ల నేను కొంచెం అట్ అయినా, దానివల్ల కొంత అది అయిపోయింది. అనుకోని పరిస్థితులలో అప్పుడు కొంత వేరే ప్రభుత్వ స్థలం వేరే దానివల్ల ఇంకొక
2-3 ఇష్యూస్లా కొంచెం బాధపడ్డాం. రాజకీయంగా అనామకుడు, పోలీస్ ఆఫీసర్గా అందరికీ సుపరిచితమే, కానీ రాజకీయంగా మాత్రము ఆయనకు కనీస ప్రవేశం కూడా లేదు. అసలు ప్రచారం కూడా సరిగా చేయలేదు అని అంటారు. అట్లాంటి టైంలో 1 లక్ష మెజారిటీతోనే గెలిచిన ఆరూరు రమేష్ ఎందుకు అంత దారుణంగా అంత ఘోరంగా ఓడిపోయినంటారు? దానికి అనేక కారణాలు ఉన్నాయండి. ఒకటి, పదవి అనేది ఎవరు కూడా శాశ్వతంగా భావించకూడదు. రెండవది ఏంటంటే, నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చిన్న చిన్న పదవులు మెట్టు వెనుక మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన. పదవి ఉన్నదనే అహంకారం ప్రదర్శిస్తే ప్రజలలో వ్యతిరేకత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది, కార్యకర్తలలో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎంత పదవి వచ్చినా పైకి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని నేను. అయితే నాకు ఇన్నేళ్ల రాజకీయాలలో గమనించే విషయం, నేను గతంలో దయాకర్రావు గారి దగ్గర పనిచేసిన, అంతకుముందు డాక్టర్ రాజేశ్వరరావు గారిని గెలిపించిన సందర్భంలో బీజేపీ అలయన్స్ ఉన్నప్పుడు కూడా టీడీపీలో గెలిపించిన సందర్భాల్లో ఉన్నాం, వనాల శ్రీరాములు గారితో ఉన్నాం. అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో కనబడతా ఉన్నది, బేస్ కనబడతా ఉన్నది, ప్రజలలో ఉన్నటువంటి మార్పు కనబడతా ఉన్నది. దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం తన మీద ఉండే. అది చేసుకోలేకపోవడం వల్ల అది కొంత డిఫరెంట్గా ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళిపోయింది. పార్టీలు మారిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏమైనా మాట్లాడుకోవడం కానీ ఎప్పుడైనా కలుసుకోవడం కానీ అట్లా ఉన్నదా, జరిగిందా? ఎక్కువ 2-3 ఫంక్షన్లో కలుసుకున్నాం అంతే. నమస్తే అంటే నమస్తే, కానీ పెద్ద పర్టికులర్గా ఏం మాట్లాడుకోలేదు. అట్లా అని మాకు మా జిల్లా కూడా ఇప్పటికి కూడా ఏం పెద్ద విభేదాలు పర్టికులర్గా ఏం లేవు, మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా రాలేదు. తెలుగుదేశంలో ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది కదా, దయాకర్రావుతో మీకు చాలా విడదీయలేని అనుబంధం ఉన్నది. మరి ఆయన వదిలేసి ఎట్లా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిండ్రు? 2009లో కేసీఆర్ గారు టీఆర్ఎస్లోకి రమ్మని, ఉద్యమంలోకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు దయాకర్రావు గారు కూడా వద్దు అని కొంచెం వారించారు. మొదటి నుంచి నాతో ఉన్నావు కదా, కలిసే ఉందాం, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు కలిసి తీసుకుందాం కానీ వద్దు అని చెప్పి వారు కూడా అన్నారు. అయినా కానీ ఇక మీరు పాలకుర్తికి వెళ్ళారు, మేము వర్ధంపేటలో ఉన్నాం, ఇక మేము కూడా మా నిర్ణయం మేము తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది అనే కోణంలో ఆలోచించి అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని, కేసీఆర్ గారు స్వయంగా కోరికలు ఏంటి, నీకు ఏం కావాలనుకుంటున్నావు, నీ భవిష్యత్తు ఏంటి, ఏం అడుగుతావు చెప్పు అంటే, నేను సార్ నాకు ఏం అడగడం, ఐనోల్ మల్లికార్జున సన్నిధిలో నేను టీఆర్ఎస్లో జాయిన్ కావాలనుకుంటున్నా అని చెప్పిన. అంటే అంత దూరం ఎందుకు, ఇక తెలంగాణ భవన్కు రారాదు అని చెప్పి అన్నారు. తర్వాత వరంగల్ ఒక ఫంక్షన్లో పెడదాము, రారాదు, పెట్టండి అన్నారు. అంటే నేను అప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉండి, తర్వాత మా మిత్రుడు వెంకన్న, రాజ్ యాదవ్ గారు, వీళ్ళందరూ ఉండి మాట్లాడి, సార్ ఆయన కోరికల్లా ఆయన దేవుణ్ణి ఎక్కువ నమ్ముకుంటాడు, మల్లికార్జున ఆయన ఊరు, అక్కడి నుంచి ఆయన కార్యక్రమాలు ఆయన గ్రామం నుంచి స్టార్ట్ చేస్తాడు, ఏదన్నా మీరు ఆడికి రావాలి సార్ అని చెప్పి ఒప్పించారు. ఐనోల్కి తీసుకొచ్చారు. ఐనోల్లో వారికి దేవాలయ సన్నిధిలో వారి దగ్గర కండ కప్పుకొని ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆ నలుగురు అంటే మీ నలుగురు గుర్తొస్తారు. ఆ తర్వాతనే ఆ నలుగురు అనే సినిమా వచ్చింది, కానీ మీకు ఎప్పుడో 10-15 ఏళ్ళ ముందే ఈ ఆ నలుగురు అనే పేరు అంటే స్థిరపడ్డట్టున్నది. నిజంగా ఎవరు ఆ నలుగురు, మీ ఏమా దోస్తానా, ఎట్లా మీ ఫ్రెండ్షిప్ కలిసింది? నాగూర్ల వెంకన్న జిల్లా పరిషత్లో తను టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉండే, నేను టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఉంటుంది. కానీ ఇరువురం కలిసి అక్కడ పనిచేసినాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఆ విధంగా అక్కడి నుంచి మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ తదుపరి ఉద్యమ సమయంలో, సకల జన్య సమయంలో మేము అమరవీల స్తూపం దగ్గర కలుసుకునే వాళ్ళం. అక్కడికి మర్యాద రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు ఎక్కువ శాతం వచ్చేది. ఉద్యమంలోనే నలుగురం కలిసి ప్రయాణం చేయడం అట్లా మా ఫ్రెండ్షిప్ బాగా పెరిగిపోయింది, కలిసిపోయినాం. ఇప్పటికి కూడా ఎవరింట్లో శుభకార్యమైనా, ఎవరింట్లో ఏ ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా నలుగురం పాలు పంచుకుంటాం. ఇంత అనుబంధము, ఆత్మీయత ఉన్న ఈ తెలంగాణ ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీ, మరి ఒక్కసారిగా ఓటమి చెందగానే మీరు పార్టీ మారినారు, అది ఏ విధంగా సరి అయిందని అనుకుంటారు? ఒక విధంగా చెప్పాలంటే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఎమ్మెల్యేగా తను వద్దంటే టికెట్ ఇవ్వడం, అక్కడ ఆయన ఓడిపోతాడని చెప్పినాక కూడా పార్టీ నిర్ణయం తీసుకొని టికెట్ ఇవ్వడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లో మూటగట్టుకోవడం,
ఆ తదుపరి పరిణామాలు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తర్వాత కూడా, ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎవరైతే వ్యతిరేకతను వ్యక్తం చేసి ప్రజలు తోసిపుచ్చిండ్రో మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వడానికి పార్టీ మళ్ళీ ఆరు రమేష్కే టికెట్ మళ్ళీ పార్టీ నిర్ణయం తీసుకోవడం మాకెందుకు కొంత నచ్చలేదండి అది. దానివల్ల మేము బయటికి వెళ్ళడం జరిగింది. అదొకటి. తర్వాత ప్రజలు కూడా ఏమన్నారంటే వద్దు, మనం ఇప్పటికైనా మనం నిర్ణయం మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలంతా అసలు మీరు అన్నట్టుగా నాగరాజు గారు ఆల్ ఆఫ్ సడన్ పాలిటిక్స్లోకి వచ్చినా కూడా అంత పెద్ద నిర్ణయం తీసుకొని గెలిపించారు అంటే ప్రజలు మన మీద బాగా వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నారు. మనం ఎన్ని చేసినా కూడా వ్యతిరేకత వచ్చిందంటే అది మామూలుగా లేదు. కాబట్టి మనకున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నాము. కొంత స్థాయిలో ఉండి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతారు కొంత. కానీ మన స్థాయిలో మనం తట్టుకొని నిలబడలేము. నెంబర్ 1. నెంబర్ 2, మనం నమ్ముకున్నటువంటి ప్రజలు, మనం నమ్ముకున్నటువంటి కార్యకర్తలను ఆదుకోవాలంటే రేపు పొద్దున ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. వాళ్ళు కూడా చాలా బాధాకరంగా ఉన్నారు. ఇవన్నీ కోణంలో ఆలోచించి మరి పార్టీ నిర్ణయం కూడా సరిగా లేదు అనే కోణంలో కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మా అత్యంత సమీప మిత్రుడు, అప్పుడు ఉన్నటువంటి మాతో పాటుగా జిల్లా పరిషత్లో టీడీపీలో ఉన్నటువంటి విఎం నరేందర్ రెడ్డి గారు నాకు చాలా ఆప్తులు. వారు నువ్వు రా, మేము ఉన్నాం కదా అని ఆహ్వానించడం, తప్పకుండా వారి ఆహ్వానాన్ని మన్నించి మేము పార్టీలో వెళ్ళడం. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పార్టీ, కొత్త పదవి ఎట్లా ఉంది? బాగుంది. ప్రజా జీవితంలో ఉండాలనే తపన ఒకటి. రెండోది ఏంటంటే 1983 నుంచి కూడా, అంటే యాక్టివ్ పాలిటిక్స్ 85 నుంచి వస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రజలతోటి నమ్మకమే ఉన్నటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఉన్నటువంటి మారిన పరిస్థితుల వల్ల ప్రజల కోరిక మేరకు మరి వాళ్లకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చే దిశలో భాగంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్టేట్ చైర్మన్గా మీ విధులు మీకు సంబంధించిన, అంటే ఓన్లీ డీసీసీబీ చైర్మన్ను స్టేట్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎలాంటి అంటే తేడాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఇంకెక్కువగా ఉన్నాయి? అంటే ఇప్పుడు జనరల్గా సహకార సంఘంలో ఫస్ట్ ఎన్నికైతాం మేము. నందనం సహకార సంఘం ఐనోల్ మండలంలో నేను ఏకగ్రీవంగా ఎన్నికైనాం. అక్కడి నుంచి జిల్లా బ్యాంక్ చైర్మన్గా ఎన్నికైనాం. ఆ తదుపరి ఈ మధ్య పరిణామాలు, రాజకీయ పరిణామాలు మారిన పరిస్థితుల వల్ల అక్కడ మనకు అవకాశం వచ్చింది స్టేట్ చైర్మన్గా. అంటే 3 దిక్కుల ప్లే చేయాల్సిందే, 3 దిక్కుల మన పాత్ర ఉండాల్సిందే, అంతటా కూడా అటెండ్ కావాల్సిందే. కాబట్టి అంతటా కూడా అటెండ్ అవుతూ సమయం ఇస్తూ రైతుల పక్షాన ఎన్నికైన ప్రతినిధులుగా మేము ఉంటాం. మా తర్వాత మళ్ళీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ జిల్లా బ్యాంక్ ఉంది. జిల్లా వేరైనా చిన్న జిల్లాలు అయినా కూడా బ్యాంకు మాత్రం ఉమ్మడి జిల్లాగానే ఉండిపోయింది ఇప్పటివరకు. ఇప్పుడు 6 జిల్లాలు మనవి ఉన్నాయి వరంగల్లో, ప్లస్ ఇంక్లూడింగ్ సిద్దిపేట కూడా, కొంత పార్ట్ ఆఫ్ సిద్దిపేట కూడా ఉంటుంది. కలుపుకొని 7 జిల్లాలుగా మన బ్యాంక్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా 9 జిల్లాలు చైర్మన్లు ఉంటారు. ఆ విధంగా ఎన్నిక జరగడం జరిగింది. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, విఎం నరేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా సహకారంతో, తుమ్మల నాగేశ్వరరావు గారు అందరి సహకారంతో తిరిగి మళ్ళీ నేను స్టేట్ చైర్మన్గా ఎన్నిక కావడం జరిగింది. డీసీసీబీ అనగానే అంటే రైతులకు సంబంధించిన బ్యాంకు, మిగతా వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఉండవు అనేది ఒకటి ఉంది. దాంట్లో నిజమే ఉన్నదంటారా? వేరే సంబంధించిన లోన్లు కూడా ఇస్తాము, కానీ తక్కువ ఇస్తాం. రైతులకు సంబంధించిన ఎక్కువ ఇస్తాం. ఇప్పుడు విదేశీ విద్యకు వెళ్ళినటువంటి పిల్లలు కూడా మా రైతు కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలకే లోన్లు ఇచ్చినాం. వ్యవసాయ భూముల మీద లోన్లు ఇచ్చినటువంటి ఏకైక బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే. కమర్షియల్ లోన్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, వరంగల్లో ల్యాండ్స్ ఉన్నాయా, మీకు ఇల్లు ఉన్నదా, లేకుంటే హైదరాబాద్లో ఉందా, అవి పెట్టుకుంటూ ఇస్తామని వేరే బ్యాంకులో అంటారు కావచ్చు. మేము మాత్రం వ్యవసాయ భూమి ఉంటే ఇస్తాను లోన్. కాబట్టి చిన్న మధ్యతరగతి కుటుంబాలు కూడా ఈ రోజున విదేశీ విద్యకు వెళ్ళడానికి 2 ఎకరాలు ఉంటే కూడా ఆయన చదివించుకోగల పరిస్థితి, వేరే దేశాన్ని పంపించుకో పరిస్థితి వచ్చింది. యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇట్లాంటి ఏ దేశాలకు అంటే వాళ్ళు స్టడీస్ కోసం వెళ్ళాలనుకోండి,
రైతులు ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు ఏమి మీ దగ్గర ఎట్లా అప్లై చేయాలి? I-20 వచ్చినటువంటి పిల్లలు మా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నటువంటి వ్యవసాయ భూములను మార్టిగేజ్ చేసుకొని దాని మీద లోన్ ఇస్తున్నాం. మీరు ఎంత ఇస్తారు? ఎంత? 30 లక్షల వరకు ఇస్తాం. ఇప్పుడు అవసరం అనుకుంటే 40 లక్షల వరకు కూడా పెంచినాం కొంత. అంటే దాని వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి కాలేజ్ ఫీజు ఎంత, ఆడ అకామిడేషన్కి అయ్యే ఖర్చు ఎంత, ఈ రెండు మాత్రమే ఇస్తాం. అంటే పిల్లలు పోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ రీపేమెంట్ అట్లా స్టార్ట్ చాలా మంది చేస్తున్నారు. అసలు విచిత్ర పరిస్థితి ఏంటంటే రైతులు తీసుకున్న రుణము కొంచెం వెనుక ముందు అయినా కానీ పిల్లలకి ఇచ్చే రుణం మాత్రం మధ్యలోనే కట్టేస్తున్నారు. వరంగల్ DCCB సంబంధించి మీరు ఏమైనా ఒక వినూత్నమైన ఆలోచనలతో ప్రత్యేకంగా ఏమైనా ఇంప్లిమెంట్ చేసిందా? ఇప్పుడు నాబార్డు వారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. చింతల గోవిందరాజులని ఆల్ ఇండియా నాబార్డ్ చైర్మన్గా తెలుగువాడు అయిండు అప్పుడు. ఓకే. అంటే ఒక 2 years బ్యాక్. ఆయన ఏం చేసిందంటే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఎట్లా అంటే 2 కోట్లతోటి సంఘాలను పటిష్టపరచాలి అనే చేద్దాం. అంటే ఊరికే 2 కోట్లు ఇస్తే వాళ్ళు మిస్యూజ్ అవుతాయి కాబట్టి దీంతో ఒక ఇన్ఫ్రా డెవలప్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఇన్ఫ్రా డెవలప్ చేసుకొని దాని ద్వారా వ్యాపారం చేపట్టి ఆ వ్యాపారంతో లాభం పొందుతూ దాంతో తక్కువ ధరలకు ప్రజలకు కూడా అందిస్తూ ముందుకెళ్ళాలనే కార్యక్రమం తీసుకొచ్చాం. దాంట్లో గోడామ్స్ కానీ, అగ్రి అవుట్లెట్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, తర్వాత గ్యాస్ ఏజెన్సీలు కానీ ఇట్లాంటి రకాలుగా అన్ని రకాలుగా ఇచ్చిర్రు వాళ్ళు. చాలా వరకు ఇప్పుడు మన వరంగల్ జిల్లాలో కూడా చాలా వరకు గోడామ్స్ కూడా నిర్మాణం చేసినాం. చాలా వరకు అగ్రి అవుట్లెట్స్ నిర్మాణం చేసినాం. ముఖ్యంగా ఐనోల్లో మీరు కూడా చూసే ఉంటారు. ఐనోల్లో అయితే మేము ఒక రూరల్ మార్ట్ అని పెట్టినాం. రూరల్ మార్ట్ అంటే ఇప్పుడు హనంకొండలో డి మార్ట్ అని ఉంటుంది, లేకుంటే స్పెన్సర్స్ అని ఉంటుంది, ఇంకోటి ఉంటుంది మోర్ అట్లాంటివి ఉంటాయి. కానీ మేము పెట్టింది ఏంటంటే ఒక గ్రామీణ ప్రాంతంలో మార్ట్ పెట్టినాం, రూరల్ మార్ట్ మా సంఘం తరఫున పెట్టినాం. ఈ రోజున సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రూరల్ మార్ట్లో ఏమి ఉంటుంది, ఏం దొరుకుతాయి? అన్ని రకాల వస్తువులు డి మార్ట్లు ఎన్ని ఉన్నాయి అని ఉంటాయి మా దగ్గర కూడా. అన్ని రకాల రేట్లు ఏమన్నా? రేట్లో MRP కంటే 5% తక్కువ. ఇప్పుడు ఐనోల్లో పనిచేస్తున్న టీచర్లు కానీ, ఐనోల్లో పనిచేస్తున్న ఆఫీసర్స్ కానీ మా మాటలు కొనుక్కొని వరంగల్కి వస్తారు. కారణం ఏంటంటే అక్కడ ఇంకా అంతకంటే తక్కువ, ఇక్కడికంటే అక్కడ MRP కంటే తక్కువ ఉన్నప్పుడు MRP కంటే బిల్లు మీద కూడా మీకు బిల్లు మీద వస్తుంది 5% డిస్కౌంట్ అని. మీ MRP కంటే తక్కువ అంటే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా వస్తారు. తెలియదు, చాలా మంది తెలియదు. ఆ ప్రాంతంలో తెలుసు, ఆ ప్రాంతంలో తెలుసు. రోజుకు దాదాపు మేము మ్యాక్సిమం మినిమం 70,000, మ్యాక్సిమం 1 lakh అమ్ముతాం డైలీ. ఒక 6-7 పిల్లలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటిది ఏమైనా ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయా? మేము ట్రైనింగ్ సెంటర్స్లో కూడా హైదరాబాద్లో కూడా ఇప్పుడు కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది హైదరాబాద్లో. అందులో కూడా ఈ స్లైడ్స్ వేస్తున్నాం, చూపిస్తున్నాం ఇవన్నీ. వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తున్నారు, వేరే జిల్లాల వాళ్ళు కూడా ఐనోళ్ళకి వచ్చి చూసి వెళ్తున్నారు. ఇట్లా మేము కూడా చేయాలని కొంతమంది స్టార్ట్ ఆల్రెడీ ఇప్పుడు ములుగు వెంకటాపురంలో ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నారు, మార్ట్ పెట్టబోతున్నారు. ఏజెన్సీ ఏరియాలో ఇంకా ఎరువులు విత్తనాలు తక్కువ ధరలకు, మేము బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకు గోడామ్స్ కిరాయికి ఇచ్చుకోవడం, షటర్లు కిరాయికి ఇచ్చుకోవడం. మంగాపేటలో 12 షటర్లు వేసిరండి మొన్న సీతక్క మంత్రి గారితో ప్రారంభించడం. ఒక్కొక్క షటరు 50,000 డిపాజిట్, 5,000 కిరాయి మీద. మాకు కావాలని అడుగుతున్నారు. పదవి బాధ్యతలు చేపట్టే నాటికి ఎంత డిపాజిట్ ఉండేది? 334 కోట్లు ఉన్నాయి. ఈ రోజున 539 కోట్లు వచ్చినాయి డిపాజిట్స్. ఈ డిపాజిట్స్ కూడా మేము మళ్ళీ లోన్స్ ఇచ్చుకుంటాం. అంటే ఇంత ఎక్కువ అమౌంట్ రావడానికి మీరు చెప్పే అంటే మీ కస్టమర్స్ కానీ ఆ క్రెడిబిలిటీ ఎట్లా సాధించగలిగారు? యాక్చువల్గా ఏంటంటే డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తాం, ఎవరైనా ఇస్తారు, ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది. దానిలో కొంచెం మేము ఎక్కువ ఇస్తాం. ఓకే. ఇప్పుడు 7.25% డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. సీనియర్ సిటిజన్లకి అయితే ఇంకా 0.50 ఎక్కువ ఇస్తాం. ఇంకోటి మీ బ్యాంక్లో
లాకర్ సిస్టమ్ కూడా అవైలబిలిటీ ఉందా? లాకర్స్ ఉన్నాయి. మ్మ్. లాకర్స్ మీద కూడా చాలా వరకు లాకర్స్లో వాళ్ళు ప్రైవేట్గా పెట్టుకోవచ్చు. తర్వాత గోల్డ్ లోన్స్ ఇస్తున్నాం. లాకర్స్లో తుపాకులు కూడా పెట్టుకోవచ్చా? తుపాకులు పెట్టడానికి లేదు. అట్లా లాకర్లు ఏం పెడుతున్నారన్న సంగతి వాస్తవంగా మనకు తెలియదు, ఎందుకంటే కాంపిటీషన్ అది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం పెడుతున్నారనే విషయము ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఎంక్వైరీ పడ్డప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి చూస్తే తప్ప అప్పటిదాకా మాకు కూడా అందులో ఏముంటుంది అనేది తెలియదు. మరి తుపాకులు వెళ్ళినాయి కదా మీ లాకర్స్లో, మరి ఆ కేసు ఏ స్థాయిలో ఉంది, ఎట్లా ఉంది? అది మా టర్మ్లో అయితే అట్లాంటిది అయితే జరగలేదు. మీ టర్మ్ అయినా కాకపోయినా అంటారు కానీ నాకైతే తెలియదు అది. ఎందుకంటే కేసు కూడా అయినట్టు అంటే అప్పుడు వెళ్ళింది అన్నారు, కాకపోతే అది ఒరిజినల్ తుపాకి కాదని మళ్ళీ తర్వాత రిపోర్ట్ ఏదో ఇచ్చిర్రు, ఏదో సంథింగ్ జరిగింది. కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు మనకు కూడా. అంటే వాళ్ళు పోలీస్ రిపోర్ట్లో మాత్రం అది ఒరిజినల్ కాదని ఇచ్చిర్రు అంటున్నారు. కానీ అది మాకంటే ముందు జరిగినటువంటి పరిస్థితి. దాని మీద అది ఎంక్వైరీలో ఉంది. అది ఇంకా కోర్టు పరిధిలో నడుస్తూ ఉన్నది ఆ కేసులు. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి అనేక అంశాలు, 6 గ్యారంటీల్లో భాగంగా ముఖ్యంగా రైతు రుణమాఫీ అనేది అత్యంత ప్రాధాన్యత అంశం. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో మన స్టేట్ చైర్మన్గా ఎంతవరకు రైతులకు లబ్ధి చేకూరుతుంది? ఎన్ని కోట్ల రూపాయలు మీ దగ్గర ఏమైనా లెక్కలు? కోఆపరేటివ్ బ్యాంక్స్ పరంగా, సహకార సంఘాల పరంగా స్టేట్ లెవెల్లో 7,74,833 మందికి మేము మా ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించినాం. అందులో 5,043 కోట్లు డబ్బులతోటి కూడుకున్నటువంటి రుణ విముక్తి కొరకు 2 లక్షల లోపల ఉన్నటువంటి రుణాలను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. రైతు 2 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడు, దాని ఇంట్రెస్ట్ ఇంకో ₹1,00,000 పెరిగింది. అంటే కేవలం 2 లక్షలు మాత్రమే పే చేస్తారా? మాఫీ అయితే 9th December 2003 మనకు 2023 ఇచ్చినటువంటి దాని ప్రకారంగా అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్తో సహా మాఫీ అవుతుందండి. అచ్చా, 2023 9th December వరకు. అంటే అది 2 లక్షలు దాటితే కూడా ఉంటుందా? 2 లక్షల వరకు ఇంట్రెస్ట్తో సహా ఉంటే కూడా మాఫీ అవుతుంది. 2 లక్షల పైన ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే, అంటే 1,50,000 తీసుకున్న వ్యక్తికి ఒకవేళ ఇంట్రెస్ట్ పెరిగి అది 2 లక్షలు అయితే కూడా మాఫీ అవుతుంది. కానీ ఒకవేళ 2,05,000 అయినా కానీ ఆ 5,000 మాత్రం రైతు కట్టుకోవాలి. 2 లక్షలు మాత్రమే మాఫీ అవుతుంది, అంతకుమించి ఓకే. ఇంట్రెస్ట్లకు సంబంధించిన విషయం, ఆ డేట్ యువతలో కూడా ఇంట్రెస్ట్ పెరిగితే కూడా అది ఒక 2 లక్షలు దాటితే కూడా వాళ్ళు కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, డేట్ యువతల దాటినటువంటి ఇంట్రెస్ట్. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ల వరకు డిలిమిటేషన్ అవుతుంది. జనరల్ అంటే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ అనేది మార్పులో భాగంగా జనరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అది మామూలుగా అందరూ అంటున్నదే, అయ్యే అవకాశం కూడా ఉన్నది అంటున్నారు. అట్లాంటప్పుడు మరి ఎమ్మెల్యేగా పోటీ చేసడం కానీ, పోటీ చేయాలన్న తలంపు కానీ, ఆలోచన కానీ ఏమైనా ఉందా మీకు? ఒకవేళ అవకాశం వస్తే చెప్పలేము, ఎందుకంటే మేము కొత్తగా ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం. మా పనితీరు నచ్చి, మేము చేస్తున్న విధానం నచ్చి అధిష్టానం కనుక ఆలోచించేది ఉంటే అవకాశం ఇచ్చి నిలబడి ప్రజాసేవలో ఉండాలి, తప్పకుండా ముందుకెళ్ళు అని కనుక అనేది ఉంటే, అందరు సహకరించేది ఉంటే తప్పకుండా ముందుకెళ్తాం. ఒకవేళ జనరల్ అయినప్పుడు అవకాశం వస్తుంది అని అనుకున్నప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. నమస్కారం. మీరు మా స్టూడియోకి వచ్చి మీ రాజకీయ ప్రస్థానము, ముఖ్యంగా మల్లికార్జున దేవస్థానంతో ఉన్న మీ ఆత్మీయ అనుబంధము, అనేక అంశాలు మాతో చర్చించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.